సిటీ ఇండియా న్యూస్ తెలుగు పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో 620 కోట్ల చిల్లర దాదాపుగా 670 కోట్లు ఈరోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం. అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం వాటర్ లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజెస్ కానీ వాటర్ చాలా పరిస్థితులు మిషన్ భగీరథ చేశామన్నారు. ఈరోజు నాసి రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణపం వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి మహబూబ్నగర్ పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు 270 కోట్లు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకొని రావడం చాలా సంతోషకరం. మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేటివి. ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఐమాక్స్ లైట్లు కానీ బోర్లు కానీ ఏది కూడా ఈరోజు మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈరోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం. గతంలో కాకుండా 2 సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు పట్టణాన్ని ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని మహబూబ్నగర్ పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారనే దానికి ఇదే నిదర్శనమని కూడా తెలియజేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్నగర్ పట్టణము మహబూబ్నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ను కార్పొరేషన్ చేసినాము. అదేవిధంగా 60 వార్డులు కూడా చేసుకున్నాము. దాని ఫలంగానే అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 600 కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదేవిధంగా 220 కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది. నాసి రకమైన పైపులు వేసిండ్రు, అవి పలిగిపోతూ ఉన్నాయి. మహబూబ్నగర్ ప్రజలకు 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. అవి నాసి రకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులు వేసి మహబూబ్నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము 820 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. కాబట్టి మహబూబ్నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు అభివృద్ధి అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి చేసిండ్రు? ఓన్లీ కూడలిలు అభివృద్ధి చేసిండ్రు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వెనక ఈ దానికి 1,20,00,000 పెట్టి అభివృద్ధి చేసినామంటాడు. దీనికి 1,20,00,000 అయినాయంట. అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అంటే మహబూబ్నగర్లో 8-9 కూడళ్లకు 10 కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దానిలో 5 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం. కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడ చూడండి, ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా 820 కోట్లతోటి మహబూబ్నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము. అదే పనుల్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్నగర్ పట్టణ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ